కృష్ణలంక వాళ్ళు కానీ కట్టకపోతే విజయవాడ మొత్తం మునిగిపోయేది. జగన్మోహన్ రెడ్డి ఆ వాళ్ళు కడతాం, అది నెంబర్ 1 మంచి పని చేశారు. దయచేసిన మటుకు నెంబర్ 1 సీఎం అంటే ఆయనే, జగన్మోహన్ రెడ్డి గారి. అంటే ఆ వాళ్ళు కనుక కట్టకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అంట? దారుణంగా ఉండేదండి. ఆ నీరు మొత్తం బందరకాల్లోకి వచ్చాయి. బందరకాల నుంచి ఏలూరు కాలువ, ఏలూరు మొత్తం ఏరియా మొత్తం మునిగివేసిపోయేది. అది మటుకు ఎక్కడో ఎందుకంటే అంత వాటర్ వచ్చినప్పుడు మహానాడు మొత్తం మునిగింది. మహానాడు మొత్తం రేత్రి ఇళ్ళలోకి వచ్చిపోయింది. చాలా అది ఆ ఒక్క మాట ఆ బయట మటుకు నెంబర్ 1 అండి. చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చేసిన వాళ్ళు ఏ పార్టీ అయినా సరే నెంబర్ 1 చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు దయించి బాగా కష్టపడి ఇంకా పేదలకు ఇంకా అన్నీ ఆయన అనుకున్న ప్రకారం అన్నీ ఇస్తే నెంబర్ 1 అది కాదండి. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎలాంటి సేవలు అందించిందంటే మీరేం చెప్తారు? బాగా చేశారండి. బాగా నెంబర్ అసలు ఇంటింటికి డోడి కొట్టి అన్నీ బాగా చాలా చేశారండి. ఐసీలో వారంటీ వ్యవస్థ కూడా చేతులు దండం పెట్టచ్చు. వాళ్ళు అలా చేశారు. చేసిన వాళ్ళు ఎప్పటికైనా సరే అండి మనం మర్చిపోకూడదు. గతంలో ఏ పార్టీ అని కావాలి చేశారు. వాళ్ళు వారంటీ వ్యవస్థ ఉంటే ఇంత అన్యాయం అయ్యేది కాదు. వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 10 ఇళ్ళు వాళ్ళు ఇప్పుడు అధికారులు పోయేదానికి వారంటీ లిమిట్ వెళ్ళిపోతారు వీళ్ళకి. లేని వాళ్ళకి కానీ తొందరగా చేరాయి. అది కరోనా కష్టకాలంలో వాలంటీర్ వ్యవస్థ ప్రజలను ఎలా కాపాడిందంటే మీరేం చెప్తారు? దేవుళ్ళు అండి. వారంటీ వ్యవస్థ ఒక దేవుళ్ళు. నేను మా ఇంట్లో మా 2 పిల్లలు వస్తే వాళ్ళు మాకు ఏ కావాలంటాయి, మా ఇంటి ముందుకు వచ్చి అన్ని పాలు కానీ ఏ కావాలంటాయి మొత్తం అడిగి మందులు అన్నీ చాలా చేశారండి. చేసిన వాళ్ళు మనం ఎప్పుడు మా జగన్మోహన్ రెడ్డి కానీ చేశాడు. చేయలేదని ఆయన మనం తప్పుగా అంటల్లా. ఆయన చేసిన బాగుంది. వారంటీ వ్యవస్థ కానీ సచివాలయాలు కానీ అన్నీ నెంబర్ 1గా ఉన్నాయి. శుభ్రంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు ఆలోచించుకొని ఎన్ని మనం జాగ్రత్తగా చేస్తే మటుకు మళ్ళీ వాళ్ళకి అవకాశం లేకపోతే మటుకు అది వాళ్ళు చూసుకోవాలి. అన్నీ మరి ఈ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదు కదా. వారంటీ వ్యవస్థ అంటే అది చంద్రబాబు నాయుడు చేతిలో ఉందండి. అది చంద్రబాబు నాయుడు ఈ వారంటీ వ్యవస్థ ఉంటే ఇంత నష్టమయ్యేది కాదని ఆయన ఒక పెద్ద మనసుతోటి ఆలోచించి వారంటీ వ్యవస్థ మళ్ళీ తీసుకొస్తే బాగుంటుందని నా ఆలోచన. నేను చిన్న వయసులో నేను చెబుతున్నాను. అది కాదండి. నిన్న నందిగాం సురేష్ గారి దగ్గరికి గుంటూరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మీరు ఆధారపడొద్దు అని చెప్పడం కూడా జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? మంచిదేనండి. ఆపదలో ఉన్న ఎవరైనా ఏ పార్టీ అయినా ఆదుకోవాల్సింది తప్పదు. ఆయన నందిగాం సురేష్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఆ ఆపదలో ఏ పార్టీ అయినా సరే టీడీపీ వాళ్ళు కానీ ఏ జనసేన ఎవరైనా ఉండొచ్చు. ఆపదలో పోయి అడగటం తప్పులేదు. అది న్యాయం. అది అంతా పోలీసు చూసుకుంటే అవస్థ చూసుకుంటుంది. అది మటుకు కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఎల్లకాలం మీ ప్రభుత్వం ఏముండదు, త్వరలో మా ప్రభుత్వం కూడా వస్తుందని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏమండి, ఈ రాజకీయం పెద్ద వాళ్ళు ఉండారు. ఇది సైతం అని మనం అంతా చెప్పలేము. ఇవాళ వాళ్ళు ఉండొచ్చు, రేపు ఇంకోరు బావచ్చు. అది ఎంత కరెక్ట్ కాదు. వ్యవస్థ అనేది కరెక్ట్గా చేయాలి. పోలీస్ వ్యవస్థ కూడా ఎవరికి భయపడకూడదు. ఏ పార్టీ రాజకీయ నాయకుడు భయపడకుండా పోలీస్ వ్యవస్థ ఎప్పుడైతే మంచి బాగా చేస్తాం పోలీసులు కూడా చేతులు ఇద్దామని పెట్టచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం నీటి మునిగిన ఇళ్ళకి 25,000 రూపాయల సాయం అందిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం? ఏమనండి, అనుకున్నంత ఏమీ లేదండి. అనుకున్నంత ఏం చేసింది అల్లాడిపోతున్నారు కొంతమంది. వైఎస్ఆర్ కాలనాటి అయితే పాపం మంచినీళ్ళే అవి ఇచ్చినా కూడా అది ఎట్టి కాకుండా చేస్తున్నారు. అంత కరెక్ట్గా ఏం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కరోనాలో 2 సంవత్సరాల కరోనా వచ్చినా కూడా బ్రహ్మాండంగా అందరిని సేవ ఇంటికి చేశాడు. అది మటుకు నెంబర్ 1 ఒప్పుకోవచ్చు. వారంటీ వ్యవస్థ ఉంటే ఇంకా బాగుండేది. అంత కరెక్ట్గా లేదండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాలి. చేస్తున్నారు, అది ఉపయోగం లేకుండా పోతుంది. ఇప్పుడు నేను అట్నుంచే వస్తున్నా. పాపం ఎలా ఉందో ఏంటో చూసి వద్దామని నేను అట్నుంచి మొత్తం తిరిగి వస్తున్నాను. చాలా అల్లాడిపోతున్నారండి. ఇప్పుడు నీళ్ళు ఉండవు చాలా అంటున్నారు వాళ్ళు. నేను అడిగా, అయ్యా మంచినీళ్ళు అయిందమ్మంటే ఇస్తున్నారండి దగ్గరకు. ఇప్పుడు వస్తున్నారు కానీ ఫస్ట్లో ఎవరు మా కాడికి రాలేదు అని బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా ఆలోచించుకొని చాలా చంద్రబాబు నాయుడు కూడా చాలా తొందరగా అందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నామండి. అది ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కనుక వాలంటీర్స్ ఉంటే నెంబర్ 1 ఉండేది. ఇంత ఎందుకంటే వాలంటీర్ ఏంటికంటే ఏ ఇంటికి 50 ఏళ్ళకి అయినా తొందరగా పోయి చెప్పేసుకొని ఇలా బాగా చేయండి ఇన్ఫర్మేషన్ వచ్చేది. వాళ్ళే పోయి చేసేవాళ్ళు. అది మటుకు చాలా -1. అది చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తే చాలా మంచిదండి. ముందు రాజకీయాల్లో ఎలా ఉంటుందో తెలియదు. అది మా వ్యాపారం అదండి చెబుతున్నాం. మేము టీడీపీకి కూడా ఓటేసాం, వైసీపీకి ఓటేసా. అది మా ఆలోచన మేము చెప్పామండి. అది అయితే సగం మునిగిన ఇండ్లకు కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్తుంది. అలాగే ట్యాక్సీలు కానివ్వండి, ఆటో వాళ్ళకి కానివ్వండి, వాటికి కూడా 10,000 రూపాయలు చెబుతున్నారు. మరి అవన్నీ అమలు ఇంకా అయినవి అవ్వలేదు. మాకు నేనైతే చూడలేదు చెబుతున్నారు కానీ మనం ఎవరిని ఇన్ఫర్మేషన్ అడగల. అది ఇస్తే ఇవ్వచ్చు, ఇస్తే మంచిదే. ఎందుకంటే అన్ని వాహనాలు అన్నీ మునిగిపోయి చాలా నష్టంలో ఉన్నారు కాబట్టి
10,000 ఇస్తే ఇంకా ఆయన మేము పెంచుకుంటారు. ఇకపోతే మడుగు ప్రసారం చేసుకుని ఇలా ఉంటే మడుగు ముందు రాజత్తులో అవకాశం లేదు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో సాయం చేయటం ఎలా అనిపిస్తుంది? అవి కొన్ని కరెక్ట్గా లేదండి, కొన్ని మైనస్గానే ఉంది. ఇప్పుడు అప్పులో చేయాలి, ఫస్ట్లో అంతా రెడీ చేసుకుని అన్నీ బాగుండేది. ఇప్పుడు కూడా కష్టాలనే ఉండాలి. అది చేస్తున్నారు అధికారులు, వాళ్ళపైన పోలీసులు అంతా బాగానే చేస్తున్నారు. ఫస్ట్లో ఒక ముందు ఇన్ఫర్మేషన్ కానీ ఉన్నట్టయితే, వారంటీ వ్యవస్థ ఉన్నట్టయితే నెంబర్గా ఉన్నదండి. అది చాలామంది పాపం వాళ్ళ బాధలన్నీ చెప్పుకునేవి కాదు అసలుకి చాలా